తెలంగాణ వైతాళికుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సురవరం సృష్టించినటువంటి అంశమే లేదని స్పష్టం చేశారు. ఆయన చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సురవరం పుస్తకాలు చదివితే తెలంగాణ చరిత్ర తెలుస్తుందన్నారు. ఈ మేరకు సురవరం 130వ జయంతి ఉత్సవాలు వనపర్తిలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్తో పాటు ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రంగంలో ప్రవీణులైనటువంటి వాళ్లను ఈ రంగంలో వీళ్ళు గొప్పవాళ్ళు, నిష్ణాతులు అని చెప్తాం. ఒక ఇంజనీర్ అద్భుతంగా పనిచేస్తే ఆయన చాలా గొప్ప ఇంజనీర్ అంటాం. ఒక శాస్త్రవేత్త ఫలానా ఫీల్డ్లో ఆయన ఎక్స్పర్ట్ అంటే చాలా గొప్పవాడు అంటాం. ఒక డాక్టర్లో కూడా 10 రకాల స్పెషలిస్టులు ఉన్నారు, 12 రకాల స్పెషలిస్టులు ఉన్నారు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఏనాడు నేను గొప్ప అని చెప్పాలి, ఆయన ఏనాడు కూడా కిరీటాల కోసం ఆయన తాపత్రయపడిన వ్యక్తి కాదు. కానీ ఆయన చేసినటువంటి కృషి ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా మీరు సాహిత్యం తీసుకున్న సాహిత్య ప్రక్రియలలో కూడా ఆయన వచనం రాసిండు, కావ్యం రాసిండు, గేయం రాసిండు, పద్యం రాసిండు, విమర్శ చేసిండు, పరిశోధన చేసిండు, పత్రికా సంపాదకుడిగా పనిచేసినాడు. హాస్టల్ బాధ్యత నువ్వు చేయాలని అని కొత్తవాళ్ళ వెంకటరామారెడ్డి ఆదేశాలు ఇస్తే ఆయన ఆదేశం మేరకు 2 ఏళ్ళు హాస్టల్ను కూడా నిర్వహించి నాయకత్వం వహించిండు. ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించిండు. ఒకటి కాదు, అసలు భూగోళం నుంచి అంటే భూగర్భం నుంచి మొదలు పెడితే జియాలజీ అంటాం మనం. భూగర్భం నుంచి మొదలు పెడితే అంతరిక్షం దాకా ఆయన స్పృశించినటువంటి అంశం లేదు. 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ అంటే 100 ఏళ్ల తెలంగాణ సమాజం ఇవాళ ఆయన గొప్పతనం గురించి చర్చించుకునేంత గొప్ప కృషి ఆయన చేసిండు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే బహుముఖీనమైనటువంటి ఆయన వ్యక్తిత్వం అద్భుతమైనటువంటిది. తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యానికి ఆయన ఒక స్ఫూర్తి. నిన్ననో మొన్ననో పనికిమాలినోడు తెలంగాణ అనేది డిక్షనరీ లేదని మాట్లాడాడు, అర్భకుడు. ఇట్లే ఒక 70-75 ఏళ్ల కింద ఒక అర్భకుడు మాట్లాడి తెలంగాణలో కవులేడు ఉన్నారంటే కవులెక్కడ లేరు రా, మా దగ్గర పాండిత్యం ఉన్నవాళ్ళు, కవిత్వం ఉన్నవాళ్ళు, విద్వత్తు ఉన్నవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పి అనతి కాలంలోనే 354-355 మందినో సమకూర్చి వాళ్ళ అద్భుతమైనటువంటి కవిత్వం, ఆశల పల్లకిలో ఊరేగే కవిత్వం కాదు, ఊహాజనితమైన కవిత్వం కాదు, అసమానతలతో ఉన్నటువంటి ఈ సమాజాన్ని, అస్పృశ్యతతో ఉన్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకొని దారి చూపించేటువంటి రచనలకు మాత్రమే విలువనిచ్చి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని అంతమంది కవుల యొక్క రచనల్ని ఆయన గోల్కొండ కవుల సంచిక అనేటువంటి రూపంలో వేసినటువంటి దీశాలి. అదే ఆయన గొప్పతనం. అంత స్పష్టత ఉంది ఆయనకు.